రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో వారు తీసుకున్న ఈ నిర్ణయం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్ 32 సంవత్సరాలు, శిరీష 28. గింత చిన్న వయసులో ఏం అంత ఆర్థిక ఇబ్బందులు తాళలేదు. 32 సంవత్సరాలట, ఆమెకు 28 సంవత్సరాలట. ఇప్పుడు ఏం ఆర్థిక ఇబ్బందులు అంతగానో వచ్చినాయి? గత కొంతకాలంగా వీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పుల భారం పెరగడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో జీవితంపై విరక్తి పొందారు. ఎన్నో మార్గాలు ఉంటాయమ్మా, ఎన్నో మార్గాలు ఉంటాయి. ఎవరైనా సరే ఎన్నో మార్గాలు ఉంటాయి. చనిపోయినంత మాత్రాన అందరూ ఏమనుకుంటారు, కట్టలేక పిరికోడై చెప్పి చచ్చిపోయారని చెప్పేసి అట్లా ఒక మాట పేరు వస్తుంది. అంటే ఇళ్ళని కాదు, ఎవరైనా చనిపోయిన వాళ్ళకు అట్లా పేరు వస్తుంది. దాంతోపాటుగా అందరినీ ముంచిపోయాడని చెప్పేసి ఇంకొక పేరు వస్తుంది. చావే మార్గం కాదు కదా. ఎన్నో ఉంటాయి, ఎన్నో చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చూడవచ్చు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మేడ్చల్ జిల్లా గట్కేసర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పైకి చేరుకొని వేగంగా వస్తున్న రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా వారు వరంగల్ జిల్లాకు చెందిన దంపతులుగా గుర్తించి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. 32 సంవత్సరాలకే అంత కష్టం ఏమొచ్చింది? ఆమెకి 28 సంవత్సరాలే అంట. విద్యుత్ వెలుగులో భారత్ అని చెప్పేసి వార్త వస్తున్నాం. ప్రపంచంలో రోజుకు సగటున 21 గంటల విద్యుత్ సరఫరాట మన భారత్లో. ఎల్ నినో ప్రభావంపై కేంద్రం అప్రమత్తం. వర్షాభావ పరిస్థితులపై అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష అంట. డిజిటల్ ట్విన్తో భవిష్యత్ హైదరాబాద్ 2050 మహా ప్రణాళికలకు శ్రీకారం. 11,000 చదరపు కిలోమీటర్లు ఒకే డిజిటల్ మ్యాప్లో నగరాభివృద్ధికి HMDA ప్లాన్ అంట. సో ఇది ఎట్లా ఉండబోతుంది మరి? రియల్ ఎస్టేట్ రంగానికి ఊతామంట. నిమిషాల్లో భవన అనుమతి. బిల్ట్ నౌతో తెలంగాణలో నిర్మాణ రంగానికి డిజిటల్ విప్లవం. 66 అంతస్తుల భవన దరఖాస్తుకు 91 సెకండ్లలో గ్రీన్ సిగ్నల్ అంట. గవర్నర్ అబ్దుల్ నజీర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. సో ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చాలా చురుగ్గా పాల్గొంటున్న అన్ని కార్యక్రమాల్లో అటు మాల వేసుకొని అటు ఆత్మహత్యకంగా ఉంటూనే ఇటు చకచక అభివృద్ధి కార్యక్రమాల్లో కొత్త పథకాలను తీసుకురావడం, పథకాలను అమలు చేయడం, జనసేన పార్టీని విస్తరించడం, ఇవంతా కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ అబ్దుల్ నజీర్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భేటీ కావడం జరిగింది. 2 దశాబ్దాల స్ఫూర్తి రేవంత్ రెడ్డి. దీనిపైన గొట్టిముక్కల బ్రహ్మచారి గారు సీనియర్ జర్నలిస్ట్ ఇవ్వడం జరిగింది. వైరల్ మోజు విలువల పతనం అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఒక వీడియో వైరల్ అయింది, కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి, మిలియన్ల ఫాలోవర్ పెరిగారు. నేటి డిజిటల్ ప్రపంచంలో ఇవే విజయానికి కొత్త కులమానులుగా మారుతున్నాయి. ఎస్, అవును, చాలామంది కూడా దీన్నే ఎక్కువ అనుకుంటున్నారు. అప్పుల కుప్ప పేరుక గొప్ప అంటూ కూడా మనకి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. జి వెంకటరమణ గారు సీనియర్ జర్నలిస్ట్ గారు దాన్ని ప్రచురించారు. కుల బహిష్కరణ జరగలేదు, అసత్య ఆరోపణలే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బెల్లంపల్లిలో ఏదైతే నిన్న ఒక వార్త వచ్చింది, దానికి కౌంటర్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఆదిలాబాద్లో ఇక్కడ అధికారులు అక్కడ చెప్తా ఉన్నారు. అభివృద్ధి పనులకు భూమి పూజ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సో పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ఎమ్మెల్యేతో కలిసి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. 5, 20, 21, 22, 24, 31, 38, 45, 49 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. మొత్తం 9 వార్డులలో 1,79,00,000తో పనులు చేపడుతున్నట్టుగా తెలిపారు. రాబోయే రోజుల్లో ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సుమారు 150 కోట్ల విలువైన మరిన్ని అభివృద్ధి పనులను పట్టణానికి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు. పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలను దశల వారీగా పరిష్కరించి అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులను
మెరుగుపరుస్తామని ఆమె హామీ కూడా ఇవ్వడం జరిగింది. హైడ్రాలిక్ లిఫ్ట్ ప్రారంభం అని చెప్పేసి వార్త చూస్తున్నాము. అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆదిలాబాద్ ఇక్కడ అధికారులు అదేవిధంగా సిబ్బంది కూడా తిరుగుతూ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రంలో యూనిఫామ్ల పంపిణీ అని చెప్పేసి వార్త చూస్తున్నాము. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గురువారం ఉద్యమకారులు హైదరాబాదులో ఉద్యమకారులపై పోలీస్ లాఠీచార్జ్ చేసి దాడులు చేయడం ఏమిటని మెలదశ ఉద్యమకారులు సంగిశెట్టి క్రిస్టఫర్ ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ప్రశాంతంగా భూపోరాటం చేస్తే తప్ప అని ఆయన ప్రశ్నించారు. కవితను అరెస్ట్ చేసిన తీరును ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెంటనే ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు గంజాయి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. బెల్లంపల్లిలో అక్కడ మంచిర్యాల డీసీపీ భాస్కర్ చెప్తా